ప్రైజ్లో దేవుని నామం మహిమకరం గాక. బీబీఎస్ క్లాస్లో 2వ రోజున అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలని. నా పేరు ఆద్య. ప్రేయర్ చేసుకొని సాంగ్ పాడుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధులు 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 ప్రేమల తండ్రి మీకు లెక్కస్తుతులు స్తోత్రం మాంస ప్రభావ చేయడం ఆశ్చర్యమైన కార్యం చేయడానికి లెక్కస్తుతులు స్తోత్రం మాంస ప్రభావ. బీబీఎస్ క్లాస్లో 2వ రోజున అడుగుపెట్ట నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించాను ప్రభావ. వాక్యం జంతువులుగా పరిశుద్ధ దేవ మీరు తోడండి, సహాయం చేయమతం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమడతాం ప్రభావ. ఏ అవసరత కలిగి ఉన్నారో వారందరి అవసరతలు మీరు తీర్చబడతాం ప్రభావ. మీకే వందన స్థుతులు స్తోత్రం మాంస రాజన దేశంలో మా ప్రార్థనతో పాత్రలను క్షమించమని వేడుకుంటున్నా బాబా తండ్రి. ఆమేన్. సాంగ్ పడుకోమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవై నావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన నీలా సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నాని కని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ఈరోజు మనం బలిపీఠం గురించి తెలుసుకోవచ్చండి. బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠం అంటే ఏమిటంటే మన పాపాన్ని కడిగివేయడానికి బలిచ్చే స్థలాన్ని బలిపీఠం అని అంటారు. మరి ఇప్పుడు బలిపీఠం ఉందా లేదంటే బలిపీఠం లేదు. ఎందుకంటే అప్పుడు పాపం పరిహారంగా ఒక కోడిని కానీ ఒక గొర్రె కానీ మంచిది దేవునికి బలిపీఠం దగ్గర తీసుకొచ్చి బలిచ్చేవారు.
ఇప్పుడు అలాగే మనం చేసే పాపాలకు చేయబోయే పాపాలకు వేసే దేవుడే మన కోసం బలి అయిపోయారు. అందుకనే ఆ బలిపీఠం దగ్గర బలి అయిపోయారు. చేసే పాపాలు చేయబోయే పాపాలు బలి అయిపోయిన వలన బలిపీఠం దేవుడు తీసేశారు. ఇప్పుడు బలిపీఠం మరొకసారి దేవుడు ఒక మాట చెప్పారంటే తీసివేయరు కదా. మరి ఇప్పుడు బలిపీఠం ఉందా లేదంటే బలిపీఠం ఉంది. ఎక్కడ ఉన్నదంటే మన శరీరమేమో దేవుని యొక్క ఆలయం కింద మార్చుకున్నారు. మన హృదయం దేవుని యొక్క బలిపీఠం ఆయన బలిపీఠం మన హృదయం బలిపీఠం కింద మార్చుకున్నారు. మరి అక్కడ బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మదేవుడు ఉంటారండి. ఓకే, ఆ పరిశుద్ధాత్మదేవుడు ఉన్న దగ్గర మనం ఎలాంటి బలులు మనం ఇస్తున్నామంటే హృదయం నిండుకున్నదే నోరు మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఆ నోరు బూతులతోని చెడు మాటలతోని మాట్లాడమంటే అది దేవునికి దేవునికి బలి కింద వెళ్తుంది. అలా వెళ్ళినట్టు దేవునికి ఏహేకరమని మనం దేవునికి పరిశుద్ధాత్మదేవుని బలి ఇచ్చామంటే మనం పరిశుద్ధాత్మదేవుడు కన్నీరు విడుస్తారు. పరిశుద్ధాత్మదేవుడు కన్నీరు మనం కారణమయ్యామంటే భూమి మీద మనం దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. అది కూడా కష్టాల ద్వారా బాధల ద్వారా దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. మనం అందుకనే లెక్క అప్పగించవలసి వస్తుంది. కాబట్టి మనం బలిపీఠం దగ్గర మనం ఎలాంటి బలులు ఇస్తున్నామో మనం చూసుకోవాలి. మన నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మన నోటిని అదుపులో ఉంచుకొని పరిశుద్ధాత్మదేవునికి ఎలాంటి బలి ఇస్తున్నామో తెలుసుకొని ఉండేవారుగా పరిశుద్ధ వాక్యం దేవుడు ఉంచుగాక. ఆమేన్.